మనం చూస్తున్న ఊరంతా మణుగూరు బస్ స్టాండ్లో మిస్ అయింది క్లిప్పు. ఇప్పుడు మనం మణుగూరు టు భద్రాచలం అయితే వెళ్తున్నాము. ఒక 45-50 ఉండొచ్చేమో జర్నీ. టికెట్ తీసేసుకున్నాము. మణుగూరు నుంచి భద్రాచలం 50 రూపీస్ అంట. టైం అయితే 6:30 అయితే అయింది. ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ క్యాబిన్ తెలంగాణ పల్లె వెలుగు బస్సులో ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే దొరికింది మనకి. మణుగూరు నుంచి భద్రాచలం 36 కిలోమీటర్లు అంట. ఇప్పుడు టెంపరేచర్ అయితే 22 ఎంత ఉంది. అదే మధ్యాహ్నం అవ్వబోతుకి 38 అంటే ఇక్కడ టెంపరేచర్ వాచిపోతుంది. ఇప్పుడు చలేస్తుంది, అప్పుడు తెంపేస్తుంది. మణుగూరు బయటికి వెళ్తున్నామో లేదో నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే కనబడుతున్నాయి. మొత్తం చెట్లతో ఆర్చెస్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళి రూట్ చూసుకుంటే మణుగూరు, అశ్వరాపురం, మొండిగుంట, BPL ఎక్స్ రోడ్, భద్రాచలం, పాలవంచ మనం ఉన్న ఏరియా నుంచి 44 కిలోమీటర్స్ అంట. ఈ ఏరియా అంతా రథంకుంట ఫారెస్ట్ ఏరియా. గూడెం మ్యాక్సిమం ఇటు సైడ్ గూడెం అనే పేరుతోనే ఎక్కువ ఉంటాయి. 6:30 అయినా సరే ఏదో ఒక వెహికల్స్ అలా తిరుగుతూనే ఉన్నాయి ఈ రోడ్లో. లారీలు అయితే బాగాను. ఈ రోడ్లో మనం స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే ఖమ్మం అయితే వెళ్ళిపోతామంట. ఇప్పుడే మణుగూరు బస్ స్టాండ్ చూశాను, ఖమ్మం వెళ్ళి అల్ట్రా డీలక్స్. మణుగూరు దగ్గరలో పన్నసాల అయితే ఉంటుంది. పన్నసాల అంటే దానికి కథ ఉంటుంది, మనకు తెలియదు. సీతమ్మ వారి చీర ఆరేసిన ప్రదేశం అని ఉంటుంది ఒకటి, అదొకటి నాకు తెలిసి, మిగిలింది అయితే ఏం తెలీదు. చలి అయితే బీభత్సంగా ఉంది ఇక్కడ. వెదర్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు తెలుస్తుంది నాకు కొన్ని. ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు, ఎత్తు పల్లాలు ఉన్నాయి కానీ ఒకటే స్ట్రైట్ రోడ్డు కనబడుతుంది. 2-3 కిలోమీటర్ల వరకు రోడ్డు. మొక్కజొన్న ఇదంతా. భద్రాచలం రావాలంటే మన రాజమండ్రి నుంచి డైరెక్ట్గా భద్రాచలంకి బస్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, 7 అవుతున్నా సరే. ఇక్కడ వీళ్ళ హౌసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఫుల్ విలేజ్ వైపు కనబడుతుంది ఇక్కడ. అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం, జంగారం. చిన్న ఊరు ఇది, జంగారం. అశ్వాపురం మండలం, అశ్వాపురం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బస్ ఫుల్ ఖాళీ. బ్యాక్గ్రౌండ్లో మీకు కనపడుతుండొచ్చు. బస్సులో ఒక 3 ఉన్నాం. ప్రైవేట్ బస్సులు అయితే ఇంకా చూసుకోకర్లేదు, అన్నీ తిరుగుతున్నాయి. బ్యూటిఫుల్ లేక్. కొన్ని రోజుల్లో ఇందులో వాటర్ మాయం. పెద్దగా ఊర్లో అన్నవేమీ కనిపించట్లేదు కానీ కొన్ని వ్యూస్ అయితే పిచ్చెక్కేస్తున్నాయి. స్టార్ట్ అయినప్పుడు కొండలు కనిపించాయి, అప్పుడు ఇక ఇలాంటి తవ్వేసిన గుట్టలు కనబడుతున్నాయి. చాలా వేరియేషన్. కెనాల్ని క్రాస్ చేస్తున్నాం. ఇందులో బోటింగ్ కూడా చేస్తున్నారు. కనబడుతున్నారా చేమల్లా 2 ఉన్నారు లోపల. ఇక్కడ పక్కన హౌసెస్ కనబడుతున్న ఊరు సీతారాంపురం. మన ఆంధ్రలోనే సేమ్ తెలంగాణలో కూడా బస్ స్టాండ్లు చాలా తక్కువ. రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం అంతా ఒకటే, ఏం లేదు, అంత ఒకలాగే ఉంది. అప్పుడే సూర్యబాబాయ్ బయటకు వస్తున్నాడు మొబైల్ నుంచి. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఒకటి 2 ప్లేసుల్లో 2, 3 బ్యాచీలు ఉంటున్నాయి కానీ మిగిలిన ప్లేస్ అంతా నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు మొత్తం ఎండిపోయాయి అంటే ఇక్కడ మొత్తం స్టార్ట్ అయ్యాయి. కొంచెం అంతా డిఫరెంట్గా ఉంది ఇటు సైడ్ అంతా. కొన్ని ఏరియాలో అసలు పంట ఇయ్యట్లేదు, కొన్ని ఏరియా మొత్తం అద్భుతమే. ఇప్పుడు దాకా చూసారు కదా ఎండిపోయిన గడ్డితో ఉంది, ఇప్పుడేమో మొత్తం పచ్చగడ్డితో ఉంది, అదే వరి పొలాలతో ఉంది. ఇవి కూడా ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ మాట. మనకి అరకు సైడ్ ఉంటాయి కదా, పాడేరు సైడ్ ఏజెన్సీల్లో సేమ్ అలాగే స్టెప్ బై స్టెప్. రోడ్డు పక్కన ఈ చెట్లు ఉన్నాయి కానీ లేకపోతే ఆ ఫాగ్కి వచ్చేసింది. ఫాగ్ మీకు కెమెరాలో కనబడుతుందో లేదు కానీ ఫాగ్కి వరి పొలాలకి ఏమన్నా ఉందా? మొండికుంట. ఈ జర్నీలో మనం గోదావరి క్రాసింగ్ కూడా చేస్తాము. గోదావరి దాటి అటు సైడ్ అయితే వెళ్తాం. భద్రాచలం మనకి తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో అయితే ఉంటుంది. తెలుస్తుంది ఈ రూట్లో జర్నీ చేస్తుంటే మనం ఒక డిఫరెంట్ ప్లేస్లో, మన ఆంధ్రలో కాకుండా వేరే ప్లేస్లో జర్నీ చేస్తామన్న ఫీల్ అయితే తెలుస్తుంది. ఊరు ఎక్కడో ఉంటుంది, ఊరికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో 1-2 ఇల్లులు అయితే ఉంటున్నాయి. ఎలా ఉంటున్నారో వీళ్ళు. ఏమైనా అవసరానికి సరుకులు కావాలంటే కొంచెం కష్టం కదా. వెళ్ళి కొలిది చలి పెరుగుతుంది, తగ్గాలి కానీ. ఇక్కడ విలేజెస్ మరీ దారుణంగా ఉన్నాయి కొన్ని. ఇప్పటి వరకు మనం జర్నీ చేసిన రూట్ ఒకటి, ఇప్పుడు జర్నీ చేస్తున్న రూట్ ఒకటి, ఇంకా లోపల మాట ఏరియా. ఈ బస్సు యాక్సిడెంట్స్ అయినప్పటి నుంచి బస్సు ఎక్కడంటే భయం వేస్తుంది. అందులోనే ఫ్రంట్ సీట్లోకి వచ్చినట్టు ఇంకా భయం వేస్తుంది, ఎవడైకనాలకు వచ్చేస్తారని చెప్పి. ఎదురుగుంటే ఎవరో వేసుకుంటూ వచ్చేస్తున్నాడు. పల్లి వెలుక ఎక్స్ప్రెస్ మణుగూరు హైదరాబాద్ నుంచి మణుగూరు అయితే వస్తుంది. చాలా జర్నీస్ చేశాను కానీ ఏమో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు 7 అవుతున్నా సరే మంచు కొట్టడం, ఈ వెదరు, అక్కడెక్కడ కనబడుతున్న డిఫరెంట్ విలేజెస్, ఇట్లాంటి వ్యూస్ అన్నీ చాలా కొత్తగా అయితే ఉంది. అండ్ ఇప్పటి వరకు కోనసీమ చూసి ఉండడం వల్ల, ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల, లేదంటే ఈ ఏరియాలో ఉన్న బ్యూటీ వల్లేమో మొదలయ్యే ప్యాచెస్. మన ఆంధ్రాలో ఉన్న కొన్ని రోడ్స్తో పోల్చుకుంటే ఈ రోడ్స్ పర్వాలేదు. మన దాంట్లో ఉంటాయి అబ్బా గోతులు గుంటలు ఎగరేసేస్తూ ఉంటాయి. అందులో వాటర్ లేదు. ఇటు సైడ్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కోతులకి అండ్ ఇక్కడ ఉన్న యానిమల్స్కి వాటర్ కావాలి కదా. సో రోడ్డు పక్కన చిన్న కుండీలు ఉండి అందులో వాటర్ అయితే పెట్టారు. కోతులు అయితే నేను మణుగూరులో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 1000 పైన అయితే చూశాను. అన్నీ కోతులు అయితే ఉన్నాయి. కృష్ణాసాగర్ ఇందాక చూశాను కదా, కృష్ణాసాగర్ మళ్ళీ ఎందుకు వచ్చింది? सारा पक्का
ఇది నేషనల్ హైవే 30. అప్పుడే చూసాను గూగుల్ మ్యాప్లో నేషనల్ హైవే 30. ఐటీసీ లిమిటెడ్. మామూలుగా లేదు సన్ రైజ్. మొత్తం ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. కంపెనీస్ అన్నీ పక్కనే ఉన్నాయి. ఐటీసీ లిమిటెడ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఏదైనా ఒక ప్లేస్ చూస్తే ఆ ప్లేస్ కదా స్ట్రక్ అయిపోవాలనిపిస్తుంది. అంతా బాగున్నాయి. ఇందాకేమో ఫారెస్ట్, ఆ ముందేమో బ్యూటిఫుల్ వరి పొలాలు, ఇక్కడేమో ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇంత అందం ఉంటే అలా. కొన్ని రోడ్లు రీసెంట్గా వేసినట్టున్నారు. కనబడుతుంది కదా రోడ్డు, కొత్తగా ఉంది. సింగిల్ లైన్ రోడ్డు ఉండేదిలా ఉంది. భద్రాచలం వచ్చేసాం. ఓకే, ఇక్కడ నుంచి మనం ఉన్న ఏరియా అంతా భద్రాచలం. ఈరోజు మామూలుగా ఉండదు. ఒక పక్కన గోదావరి, బ్యూటిఫుల్ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తాం. ఏదో స్వర్గంని చూసినట్టుంది. ఇప్పుడు గోదావరిలో వాటర్ అయితే నీళ్ళు ఏం లేవు, నడుచుకొని పోవచ్చు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఈజీగా. మన కోనసీమలో జర్నీ చేసిన ప్రతిసారి గోదావరికి సంబంధించిన గోదావరికి సంబంధించిన ఏదో ఒక పాయని క్రాస్ చేస్తూనే ఉన్నాం. ఇది మొత్తం గోదావరిని క్రాస్ చేయడం. ఇక్కడ పాయలు అలాగే ఉండదు, మొత్తం పెద్ద గోదావరి, అఖండ గోదావరి. ఒకసారి ఫ్రంట్ క్యాబిన్లో ఒక లుక్ ఇచ్చుకుంటే ఇది సేమ్ మన కోనసీమలో మనం జర్నీ చేసినప్పుడు బ్రిడ్జ్ మీద వ్యూ ఎలా ఉంటుంది అలాగే ఉంది. అండ్ ఇది వెళ్ళడానికి అటు సైడ్ రావడానికి ఎంతైనా సన్ రైజ్ అయినప్పుడు, సన్సెట్ అవుతున్నప్పుడు అందాన్ని మనం ఎక్కడ చెప్పలేము, అంత బాగుంటుంది. భద్రాచలానికి రైల్వే స్టేషన్ లేదు. భద్రాచలం రావాలంటే బస్సులోనే రావాలి, లేదంటే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి భద్రాచలం అయితే రావాలి. టెంపుల్ రోడ్ అంట. మనం బస్ స్టాండ్కి వెళ్తాం. భద్రాచలం అంటేనే మొత్తం టెంపుల్ వైపు. ఎక్కడికిక్కడ టెంపుల్కి కావాల్సిన పువ్వులు, కొబ్బరికాయలు, అగరత్తి అండ్ లాడ్జెస్ చాలా అయితే ఉంటాయి. భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ వీడియో ఎండింగ్ కూడా వచ్చేసాం. సార్ చెక్ చేద్దాం భద్రాచలం నుంచి ఎన్ని బస్ రూట్స్ అయితే ఉన్నాయో. భద్రాచలం అయితే వచ్చేసాం. బ్యాక్గ్రౌండ్లో భద్రాచలం అయితే ఉంది. జర్నీ గురించి నేను మాట్లాడక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు, అంత బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగు భద్రాచలం నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.